విశాఖకు పరిపాలనా రాజధాని ముహూర్తం మారిందా? ముందుగా అనుకున్నట్లుగా విజయదశమి నుంచి కాకుండా డిసెంబర్ నెల నుండి పాలన మొదలు కానుందా? దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూసి కొందరు ఇప్పుడే తరలింపు జరగకపోవచ్చని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. వచ్చే డిసెంబర్ నుంచి కొనసాగుతుందా అనే ప్రశ్నలకు ప్రస్తుతం సమాధానం దొరకటం లేదు. ప్రభుత్వ వర్గాల నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత మార్చిలో శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి పరిపాలనా రాజధాని విశాఖలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇటీవలనే జరిగిన మంత్రివర్గ సమావేశంలో అక్టోబర్ 25 అంటే దసరా నాటి నుంచి విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కొంత సందిగ్ధంగా మారాయి. డిసెంబర్ నాటికి ఇది వాయిదా పడవచ్చుననే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైన కారణాలను విశ్లేషిస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తే ఆయన బస చేసేందుకు ఋషికొండలో భారీ భవనాలను నిర్మిస్తున్నారు. అయితే ఈ భవన నిర్మాణాలు ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు అయితే కనిపించడం లేదు. ముందుగా షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ నాటికి పూర్తవుతాయని భావిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం పనులలో జాప్యం కారణంగా మరికొంతకాలం పట్టే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాజధాని అంశం పైన కోర్టులో వేసిన కేసు కూడా డిసెంబర్ లోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఇక్కడికి తరలిస్తే ఆయనతో పాటు సాధారణ పరిపాలనా విభాగానికి సంబంధించిన అధికారులు, మరికొన్ని ముఖ్యమైన శాఖలకు సంబంధించిన అధికారులు అమరావతి నుంచి తమ కార్యకలాపాలను విశాఖకు మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తే రాత్రిపూట కూడా ఇక్కడే బస చేయవలసి ఉంటుంది. కాబట్టి వారికి నివాస యోగ్యమైన భవనాలను వెతకాల్సి ఉంది. దాదాపుగా 200 నుంచి 250 భవనాలు వరకు వారి కోసం ప్రభుత్వం సమీకరించాల్సి ఉంటుంది. వీటన్నింటినీ చూసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ప్రధానంగా విశాఖలోని ఋషికొండ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు ఇప్పటికే అనేక భవనాలను లీజుకు తీసుకునే ఆలోచనలో అయితే ఉన్నారు. దీంతో పాటుగా వివిధ స్థాయి అధికారులకు సంబంధించి గ్రేడ్ల వారీగా కూడా ఈ భవనాలను సమీకరించాల్సి ఉంది. ఇవన్నీ చేపట్టడానికి మరి కొంతకాలం సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కోవలోనే ప్రభుత్వం జీవో నెంబర్ 2015ను కూడా ఇటీవలనే తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ముఖ్యమంత్రి ఇక్కడే ఉంటారు కాబట్టి ఆయనతో పాటు ఆయన ఇచ్చే ఆదేశాలను పాటించడానికి అవసరమైన శాఖల అధికారులు కూడా అందుబాటులో ఉండాలి. కాబట్టి వారందరికీ అవసరమైన నివాసయోగ్యమైన భవనాలను సమీకరించాలని ఒక 3-3 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుతం విశాఖ వచ్చి భవనాలను సమీకరించే పనిని చేపట్టాల్సి ఉంది. అయితే ఇది ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా కొంత స్పష్టత లేదు. ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం పరిపాలనా రాజధానిగా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించడానికి మరో 15 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 15 రోజుల వ్యవధిలో ముఖ్యమంత్రి భవనాలు పూర్తవటం, అలాగే ఇతర శాఖల అధికారులకు సంబంధించి భవనాలను సమీకరించడం కూడా ఇప్పుడు సవాలుగా మారింది. ఈ కోవలోనే అధికార వర్గాల్లో దీనిపైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. దీంతో మరోమారు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. దీనిని ఎవరూ ధృవీకరించినప్పటికీ కూడా అనధికారికంగా జరుగుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 23 అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే నాటికి ఇక్కడకు పరిపాలనా రాజధానిని మార్చాలనే ఒక నిర్ణయం జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి, ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలను బట్టి చూస్తే ముఖ్యమంత్రి నివాసానికి అవసరమైన భవనాల నిర్మాణం అయితే ఇంకా పూర్తిగా లేదు, తుది దశకు చేరుకుంది. ఇది పూర్తి అవడానికి మరో నెలన్నర సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనితో పాటుగా ఉన్నతాధికారులు, ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు దాదాపుగా 20 నుంచి 25 మంది విశాఖలోనే బస చేయాల్సి ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన భవంతులను వెతికే పని కూడా అధికారులు చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ కూడా వెతికి ఆ స్థాయి భవనాలను సమీకరించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అక్టోబర్ 24 నుంచి కాకుండా డిసెంబర్లో ఈ పరిపాలనను విశాఖ నుంచి మార్చాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో డిసెంబర్లో కోర్టుకు సంబంధించి ఒక తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. కోర్టు తీర్పు తర్వాత ఇక్కడికి వస్తే ఇంక ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కోవలోనే అన్ని పరిస్థితులు అనుకూలించిన తర్వాత డిసెంబర్ 23 నాటికి విశాఖ నుంచి పరిపాలనా రాజధానిని కొనసాగించాలనే ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం అయితే రావాల్సి ఉంది. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.